హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్మాల్ తెలుగు స్టోరీస్ బై పీవీ. ఈరోజు స్టోరీ వనదేవత. అనగనగా ఒక దట్టమైన అడవి ఉంది. పచ్చని వృక్షాలు, జింకలు, పక్షుల గానాలు, హంసలు, ప్రకృతి తన పూర్తి శోభతో వెలుగుతో నిండిన అడవిని స్థానికులు వనవల్లి అని పిలిచేవారు. ఆ అడవికి ఒక రహస్యం ఉంది. ఎవరూ చూడని ఒక మహత్తరమైన శక్తి, ఓ దేవతాత్మ అడవిని కాపాడుతున్నట్లు పూర్వీకులు చెప్పేవారు. ఆమె పేరు వనదేవత. కానీ ఆమె ఎవరికీ కనిపించదు. అడవి పక్కనే ఓ గ్రామం ఉండేది. దాని పేరు తూర్పుగూడెం. ప్రజలు కాలక్రమంలో మారిపోతున్నారు. పశువులు లేకుండా ట్రాక్టర్లు వచ్చాయి. వృక్షాలని నరకడం, అడవిని కోత పెట్టడం మొదలయ్యింది. కొంతమంది వృద్ధులు హెచ్చరించారు, వనదేవతకి కోపం తెప్పించవద్దు. అడవి మనకి అమ్మలాంటిది. దానిని తీరని స్వార్థంతో నాశనం చేస్తే ప్రకృతి తిరగబడుతుంది. కానీ వారు చెప్పింది ఎవ్వరూ వినలేదు. ఒకరోజు కొందరు వ్యాపారులు అడవిలోకి చొరబడి పెద్ద పెద్ద చెట్లు నరికేస్తారు. పాత వృక్షాన్ని కోసిన సమయంలో భూమి కంపించింది. ప్రకృతి విలపించినట్లుగా ఓ శబ్దం వినిపించింది. ఆ రోజు రాత్రి గ్రామం మీద తుఫాను బీభత్సంగా దాడి చేసింది. అడవి నుండి పులులు, చిరుతలు గ్రామంలోకి వచ్చాయి. చెరువులు పొంగి పొర్లాయి. ప్రజలు భయంతో వణికిపోయారు. చీకటిలో ఆకాశం మెరుపులు ఉరుములతో నిండిపోయింది. నది కట్టపై ఓ రూపం ప్రత్యక్షమయ్యింది. అది వనదేవత. వాళ్ళ కళ్ళు నమ్మలేకపోయాయి. వనదేవత ఇలా చెప్పింది, నాకు నేను బాధపడలేదు. మీరు నా పిల్లల్ని చంపారు. చెట్లు, పక్షులు, జీవరాశులకు మాత్రమే అడవి తల్లి కాదు. అది మానవునికి ప్రాణవాయువు. నన్ను నాశనం చేయటం అంటే మిమ్మల్ని మీరు చంపుకోవటం. ఇప్పటికైనా మారండి అని వనదేవత చేతిలో కమలం నుంచి ఒక లేత వెలుగు విరపూసింది. అది ఆగ్రహపు అగ్ని కాదు, ఒక అవకాశం. వనదేవత అమాంతంగా మాయమైంది. గ్రామస్తులకు అడవి విలువ గ్రహించారు. చెట్లను నాటించారు. నీటి వనరులను శుభ్రం చేశారు. పశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్కూల్లో ప్రకృతి పాఠాలు చెప్పారు. యువత గ్రీన్ ఆర్మీగా మారారు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే అడవి ఇప్పుడు పచ్చదనంతో నిండిపోయింది. ఒక చిన్న పిల్లవాడు చెట్టు వద్ద కూర్చొని, వనదేవతమ్మ, మేము మారిపోయాము. ఇప్పుడు నువ్వు మళ్ళీ వస్తావా అని అడుగుతాడు. ఆ చెట్టు మీద నుండి ఓ తెల్ల పక్షి దిగి వస్తుంది. అది చిన్నపాటి వెలుగుతో పిల్లాడి గుండెను తాకుతుంది. పిల్లాడి ముఖంలో చిరునవ్వు మెరుస్తుంది. వనాన్ని నాశనం చేయటం అంటే మన భవిష్యత్తుని మనమే నాశనం చేయడం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.